అందరికీ వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ ఫ్రమ్ కొలరాడో. ఇవి హాయ్ చెప్పు, హాయ్. ఓకే, సో మేము కొలరాడోలో ఉన్నామన్నమాట. సో ఫస్ట్ డే వీఆర్ అట్ ద స్పాట్ కాల్డ్ గార్డెన్ ఆఫ్ ది గాడ్స్. ఫైనల్లీ ఈ స్పాట్కి రానికి చాలా కష్టపడ్డాం అనమాట. బేసిక్గా ఏమైందంటే ఇది ఇక్కడ రావడానికి చాలా వేస్ ఉంటాయి. ఒకటి గార్డెన్ ఆఫ్ ది రాక్స్ అండ్ మ్యాప్స్లో అయితే చూపిస్తుందో విజిటర్ సెంటర్లో కార్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి మొత్తం వాకింగ్ చేసుకుంటూ రావచ్చు. దాని పక్కనే ఇంకొకటి సమ్ హిస్టారిక్ సెంటర్ అని చెప్పి అక్కడ కూడా చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది. అక్కడ కూడా కార్ పార్క్ చేసి నడుచుకుంటూ రావచ్చు, కాకపోతే నడవడం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కార్ వేసుకొని వచ్చి గార్డెన్ ఆఫ్ ది రాక్స్ చుట్టూ కూడా చిన్న చిన్న పార్కింగ్ స్పాట్స్ ఉంటాయి, అక్కడ పెట్టుకొని ఓవర్లుక్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ నుంచి చూసి అట్లా చూడొచ్చు అన్నమాట. సో మేము కార్లో తిరిగినాం, అవ్వలేదు. నడవడం అంత దూరం నడవలేము, ఏం నడుస్తాం, ఎట్లా లోపలికి వెళ్ళినాక నడవాలి కదా, బయట కూడా అంత దూరం ఏం నడుస్తాం అని చెప్పి రైట్ తీసుకున్నాం. తర్వాత లాస్ట్కి షటిల్ ఆప్షన్ కనబడింది అనమాట. ఫస్టే కనబడింది కానీ మేము ఇగ్నోర్ చేసినాం, కార్లో బాగుంటుందిలే అని చెప్పి. సో తర్వాత రియలైజ్ అయినాం. ఫైనల్గా షటిల్లో వచ్చి ఏదైతే మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో ఆ స్పాట్ దగ్గర ఒక షటిల్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగి అక్కడ నుంచి లోపలంతా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇవి ఎటు వెళ్తున్నావు? డాడీ ఎటు పోతుండు? పద డాడీ మనం వెళ్దాం. ఈ మ్యాప్లో మనం చూడాల్సిన రాక్స్ ఇవన్నీ. మనం ఎక్కడున్నాం? రాక్ 7, 8, 9 దగ్గర ఉన్నాం. వాట్ ఈస్ 7, 8, 9? ఓకే, ఈడ మట్టి తీసా పడేస్తున్నావారా? దొరికిపోయినా ఊరికి వస్తున్నా, ఇక్కడ పడేసిండు. అక్కడ వేసినావా? ఓకే, గుడ్ జాబ్. వెళ్దాం పదా, డాడీ వెళ్తుండు. ఇంకా ఉందా పని అక్కడ? ఇంకా నువ్వు చేయాల్సిన పని ఉందా? ఏంటన్నా పని? మట్టి తీసి మొత్తం పోగేయాలా? అక్కడికి వెళ్ళి పోగేసుకుందాం పదా, లెట్స్ గో. సో గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ చూసేసినాము. నెక్స్ట్ క్విక్గా టాకోస్ గ్రాబ్ చేసుకొని ఇప్పుడు మోస్ట్ అవైటింగ్ థింగ్ పైక్స్ పీక్ వెళ్తున్నాం అనమాట. ఈ పైక్స్ పీక్ చూడడానికి కూడా చాలా వేస్ ఉంటాయి. యూ కెన్ హైక్, షటిల్స్, అట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మేము ట్రైన్ చూస్ చేసుకున్నాము. కొండ ఎడ్జ్లో నుంచి సీనిక్ వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. అసలు చాలా బాగుంటుంది. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తా. పైక్స్ పీక్ అంటే ఆ పీక్ వచ్చేసి 14,000+ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. సో లెట్స్ గో. సో దిస్ ఇస్ ది డిపో. ఇప్పుడే కార్ పార్క్ చేసినాము. ఇక్కడ పార్కింగ్ కూడా ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఒక పార్కింగ్ ఉంటుంది. అది కూడా ఓన్లీ 30 minutes బిఫోర్ డిపార్చర్ ఓపెన్ ఉంటుంది. సో మేము వచ్చినాము, పార్కింగ్ అయిపోయింది, ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో. సో ఇదే అనమాట మన ట్రైన్ మనల్ని పైకి తీసుకెళ్తుంది.
you're good. No, it's okay. సో ఈ ట్రైన్ టికెట్స్ మనం ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట. ట్రైన్ టైమింగ్స్ అట్ ద సేమ్ టైం సీట్స్ కూడా మనమే చూస్ చేసుకోవచ్చు. ఏ సీట్స్ అయితే చూస్ చేసుకుంటామో వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అవే సీట్స్లో వస్తాము. సేమ్ ట్రైన్, ఈ ట్రైన్ మన కోసం పైన కొద్దిసేపు వెయిట్ చేస్తుంది అండ్ దెన్ దాంట్లోనే రిటర్న్ అయిపోతాము. సో ఈ జర్నీ వచ్చేసి 1 వే 1 hour ప్లస్ 30 to 10 minutes ఉంటుంది. మధ్యలో ఒకవేళ వేరే ట్రైన్ వస్తే కనుక ఈ ట్రైన్ని కొద్దిసేపు మధ్యలో ఆపేస్తారు. సో ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ ట్రైన్ వెళ్తుంది అనమాట. సో 1 hour అటు ఇటుగా 10 minutes పడుతుంది. అండ్ దెన్ పైన ఓన్లీ 40 minutes మాత్రమే టైం ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. 20 minutes ముందు వచ్చి బోర్డ్ అయిపోవాలి ట్రైన్. అండ్ పైన ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండడం కూడా అంత మంచిది కాదనమాట. ఎస్పెషల్లీ పిల్లల కోసం అయితే అక్కడ చాలామంది వాలంటీర్స్ ఉంటారు. ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ అన్ఈజీ, బేబీకి ప్రాబ్లం అవుతున్నట్టు అట్లా అనిపిస్తే రీచ్ అవుట్ టు అస్ అని చాలామంది వాలంటీర్స్ వచ్చి వాళ్ళే చెప్తున్నారు. అండ్ పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ బ్రీతింగ్ ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. మాకు కూడా అట్లనే అనిపించింది అండ్ వేరే వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో బట్ ఉన్న టైంలో మాత్రం మనం ఏం కాదు, వాటర్ తాగుతూ హైడ్రేట్ అవుతూ ఉంటే ఇట్ విల్ బీ ఆల్ గుడ్. అండ్ త్రూ అవుట్ ద రైడ్ కూడా మనకు వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి అన్నమాట. వాటర్ ఫాల్స్, వాటర్ లేక్స్ అండ్ మంచి మంచి వ్యూ పాయింట్స్ అట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, దీని స్పెషాలిటీ ఏంటి, అదంతా కూడా మనకు ఒకరు ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. You want to take the video? Okay. Trains all the way from Switzerland. Oh, that was Look how far down it goes. Victoria said see all clouds is not height on the We're as high as the clouds. Be able to get an idea of why I like to call Pikes Peak where Kansas meets the mountains. Are you getting colder? Okay, well. A little bit more. Rocks. A good one this way. Not with your feet. I would like to welcome you all to Windy Point. Looks like we do have a bit of fresh snow out there on the hillside. Oh, there's snow, Victoria. Oh my. Oh yeah. We're so high there's snow. Everywhere. Remain seated, folks. I would like to welcome you all to 14,115 feet to the summit of America's mountain, Pikes Peak. Mine has still stuff on it. Would you like a photo of you three? Yeah, sure. Thank you so much. వన్స్ వి రీచ్ ద సమ్మిట్ ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అసలు బ్రీత్ టేకింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఆ వ్యూ పాయింట్స్తో పాటు ఇక్కడ ఒక వెల్కమ్ సెంటర్ ఉంటుంది. దాంట్లోనే నేను చెప్పినట్టు వాలంటీర్స్ అందరూ ఉంటారు అనమాట. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఎనీ టైం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ వరల్డ్ ఫేమస్ డోనట్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. మేము కూడా ట్రై చేసినాము. నాకైతే టు బి ఫ్రాంక్ అసలు నచ్చలేదు. నాకు జనరల్గా డోనట్స్ బయట తినేవి చాలా బెటర్ అనిపించింది. దీస్ ఆర్ నాట్ దాట్ గ్రేట్ బట్ స్టిల్ మేము ట్రై చేసినాము. అండ్ దెన్ తర్వాత మనకి ఇక్కడ లిమిటెడ్ టైం ఉంటుందని చెప్పినాయి కదా. సో ఆ టైంలోపే ఈ విజిటర్ సెంటర్ ఆ వ్యూస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని ట్రైన్ బోర్డ్ చేసేయాలి. లేదు అంటే మళ్ళీ రిటర్న్ రావడానికి మనకంటూ ట్రైన్ ఉండదు. దట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ అవర్ డే 1 ఇన్ కొలరాడో. ఆన్ అవర్ డే 2 మేము ఇప్పుడు ఆస్పెన్ వెళ్తున్నాం అనమాట. అక్కడ ఆస్పెన్ మౌంటైన్స్ దగ్గర మెరూన్ బెల్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో దానికి కూడా చాలా ట్రెక్ ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మేము బస్ బుక్ చేసుకున్నాము. ఇట్ ఈస్ ఆల్సో ఏ టైమ్డ్ రిజర్వేషన్ అనమాట. సో ఆ టైంకి వెళ్తే బస్ మనల్ని పిక్ చేసుకొని
మనల్ని మెరూన్ బెల్స్ అనే స్పాట్ ఎక్కడైతే ఉందో అక్కడ డ్రాప్ చేస్తారు. ఈ బస్సెస్ అన్నీ కూడా షటిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు టైమ్డ్ బస్సులో వెళ్తాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మోస్ట్లీ లాస్ట్ బస్ కన్నా ముందు ఏ బస్సులో ఉన్నా మనం రిటర్న్ ఎక్కొచ్చు అనమాట. బస్సులో స్పేస్ని బట్టి ఎక్కించుకుంటారు. సో ఇక్కడ మేము బుక్ చేసుకున్నాము, బట్ 5 minutes మిస్ అయ్యాము, లేట్గా వచ్చాము. సో నెక్స్ట్ బస్ కోసం వాళ్ళని అడిగితే వస్తుంది అని చెప్పారు. సో ఆ బస్సులో వెళ్ళి రిటర్న్ వస్తాం అనమాట. అక్కడికే మనం వెళ్ళాల్సింది. ఇట్స్ గోనా బి సో బ్యూటిఫుల్. యూన్ బాబు నడుస్తాడు. ఓ అది చూడు, వాటర్ కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి. ఇక్కడ కూడా కొన్ని వాటర్ ఉన్నాయి. Most beautiful place I have seen till now. Come on, come. 10 kilometers పోయి రావాలి. ఏమో మేబీ నాకు తెలిసి వాళ్ళు మొత్తం డే మొత్తం వెళ్ళినట్టున్నారు. ఈవెన్ బాబు కూడా చేస్తుంటారు. మనం చేయలేమా? వాళ్ళు చేయలేరా? వాళ్ళు 10 kg బ్యాగ్స్ వేసుకుర్రు, మనం 10 kg. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చినాము. ఇంకా అటు ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళొచ్చంట. బట్ ఐ థింక్ లేక్ అయితే ఇక్కడితో ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది. ఇక్కడ వరకే చాలా మంచి వ్యూ ఉంది, చాలా బాగుంది. The beautiful మెరూన్ బెల్స్. ఎక్కేటప్పుడు చాలా మంది చనిపోయారంట. ఓకే, డెడ్లీ బెల్స్ అంటారంట. ఓకే, ప్రాపర్ రూట్స్ లేక అన్బిలీవబుల్లీ డిసెప్టివ్. ఓకే, రాక్ కూడా అనుకున్నట్టు ఉన్నదంట. అది అందుకే అటు వెళ్ళకూడదు. ఓకే, సీనిక్ రూట్ రైల్ ఇదంట. అది ఇందులో మూస్ ఉంటుందంట, మూస్ ఉంటాయంట. మై గాడ్, వెళ్ళొచ్చా దాని పక్క నుంచి? అది హాయ్ చెప్తుంది. ఎంత బాగుందో. అట్లా వాటర్ పక్కకి వెళ్ళి పోతుంది అంట. నేను చూసిన గంట సేపు ఉంటుంది ఇట్లా. బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్. అది కూడా నాకు ఉండే బకెట్ లిస్ట్లో. బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. ఓకే, ఇక్కడ ఉంది అగో ట్రైల్ రూట్. మొత్తం కొండల మధ్యలో నుంచి వెళ్ళి వాటర్ పక్క నుంచి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట బేసిక్గా. మెరూన్ బెల్స్ అయిపోయింది అనమాట. ఎంత బాగుందంటే ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఎంత
చూద్దామా లేదా అనుకున్నాము, బట్ ఫైనల్లీ వెళ్తున్నాం అనమాట వేల్కి. సో ఆ వేల్ వెళ్ళే దారి ఏదైతే ఉందో అది అసలు ఎంత బాగుందంటే, ఓ మై గాడ్, చాలా బాగుంది అసలు. ఇట్ వాస్ వర్త్ ద డ్రైవ్. అంటే రావాలా లేదా అనుకున్నాము, ఒక 20 minutes టైం డిఫరెన్సే కదా అని చెప్పి వచ్చినాము. ఒకవేళ రాకపోయి ఉంటే మాత్రం మేము డెఫినెట్గా మిస్ అయ్యేవాళ్ళము. చాలా బాగుంది. అదే డ్రైవ్లో ఒక ట్రైన్ వ్యూ ఉంటుందంట. అంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, ట్రైన్లో తీసుకెళ్ళి ఆ వ్యూ అంతా చూపిస్తారు. సో అదే మేము డ్రైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినాము ఈ రోడ్కి రావడం వల్ల. సో అంత బాగుంది. సో ఇప్పుడు వెయిల్ వెళ్తున్నాము. వెయిల్ ఆ సిటీ ఎట్లుందో, వైబ్ ఎట్లుందో అది కూడా చూపిస్తాం. ఈవెన్ బాబు మంచున్నాడు, ఎంత గుడ్ బాయ్, మంచి తిన్నాడు మంచున్నాడు. లేచావా ఇవి? అయిపోయింది అమ్మ దాయి బంగారు. మంచి బొజ్జునా, గుడ్ జాబ్. వస్తారు కదా, అందరు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుందంట లైన్. This place is all vibe. దిగి హోటల్ మేబీ అక్కడి నుంచి వస్తున్నట్టున్నారు. ఇందరు బస్సులోకి వెళ్ళి పెళ్ళికి వచ్చారు. ఆడ ఎంట్రన్స్ కెమెరామ్యాన్ ఉన్నాడు చూడు, పెళ్ళికి వచ్చేటోళ్ళు అందరినీ వీడియోలు తీస్తున్నాడు, ఫొటోస్ వీడియోస్. అది రైడ్ ఉన్నట్టే చేశారు మేబీ, అక్కడ రైడ్ ఉన్నట్టు. షర్టా? ఏమైంది? బాగుందా? ఓకే, మంచిగా కట్టుకో. పద వెళ్దాం పద. సో దిస్ వెయిల్ విలేజ్ అనేది ఇట్స్ అన్ యూరోపియన్ విలేజ్ అన్నమాట. మొత్తం యూరోపియన్ స్టైల్లోనే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మోస్ట్లీ ఫర్ విజిటర్స్కే ఉంటుంది. కార్స్ అవన్నీ కూడా లోపలికి అలో ఉండదు. సో మనం ఫ్రీగా పిల్లలతో అట్లా కూడా వాకింగ్ చేయొచ్చు. అండ్ మొత్తం ప్యూర్ వైబ్, చాలా బాగుంది. ఇట్స్ ఆల్ షాపింగ్, ఫుడ్, ఫన్ అంతా ఇదే ఉంది. మొత్తం రిలాక్స్ అవ్వడానికి అయితే ద బెస్ట్ ప్లేస్. పద, లెట్స్ గో. వుడెన్ కార్ సో మేము ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్లో ఒక రెస్టారెంట్లో చూస్ చేసుకొని, యాక్చువల్గా టేబుల్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది అనమాట. సో మాకు దొరికిన ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేసి, అండ్ వీ ఎండెడ్ అప్ అవర్ డే 2. సీ యూ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ రాబోతున్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్, టేక్ కేర్.